హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 41వ వచనం. కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సనుగు కొనుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసుకాడా, ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదాము కదా, నేను పరలోకము నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగో చెప్పుచున్నాడని. ఇక్కడ ఏం జరిగిందండి? యేసుప్రభు ఏమన్నారు? పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అన్నారు. ఎవరండి? యేసుప్రభు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. యూదులు ఏమని సనుగుతున్నారు? చూడండి 42వ వచనం. ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదాం కదా, నేను పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగో చెప్పుచున్నాడని. అందుకు యేసు, మీలో మీరు సనుగు కొనుకుడి, నన్ను పంపిన తండ్రి వాణ్ణి ఆకర్షిస్తేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. అంత్యదినమున నేను వాణ్ణి లేపుదును, వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో రాయబడినది గనుక తండ్రి వలన విని నేర్చుకొని ప్రతివాడును నా యొద్దకు వచ్చును. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎలా వచ్చామండి? తండ్రి మనల్ని ఆకర్షిస్తేనే మనం ఆయన సన్నిధికి రాగలం. హల్లెలూయా. ఇప్పుడు మన ఆహారం ఎవరండి? యేసుప్రభు. ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నారు? పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం నేనే అని చెప్తున్నారు. యూదులు ఎందుకు సనుగుతున్నారు? ఈయన యోసేపు కుమారుడు కాడా అని వారిలో వారు సనుగుతున్నారు. ఎందుకంటే యేసుప్రభు ఏ రూపంలో ఉన్నారు? అప్పుడు మానవ రూపంలో ఉన్నారు. మానవుడిగా ఎదురుగా ఉన్నప్పుడు నేనే జీవాహారం అన్నప్పుడు ఎవరు నమ్మట్లేదు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి యేసుప్రభు ఉన్నప్పుడు. కానీ యేసుప్రభు ఆయన పని చేసుకుంటూ వెళ్ళారు. అవునా? యేసుప్రభు ఎందుకు చెప్తున్నారంటే ముందు సందర్భంలో యేసుప్రభు 5,000 మందికి ఆహారం పెడతారు. ఎంతమందికి అండి? 5,000 మందికి ఆయన ఆహారం పెట్టినప్పుడు జరిగిన అద్భుతం తర్వాత యేసుప్రభు మాట్లాడుతున్నారు. ఎందుకంటే యేసుప్రభుని వారు ఎందుకు వెతుకుతున్నారండి? సరే చూడండి 22వ వచనం చూడండి. మరునాడు సముద్రపు అద్దరిని నిలిచి ఉన్న జనసమూహం వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరి ఒకటి లేదనియు యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు కానీ ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరని తెలుసుకొనిరి. అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరనున్న తిబేరియా నుండి వేరే చిన్న దోణిలో వచ్చెను. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవట జనసమూహం చూచినప్పుడు వారు ఆ చిన్న దోణిలెక్కి యేసును వెదకుచు కపెర్నహూమునకు వచ్చిరి. జనసమూహం ఎవరిని ఎదుగుతుందండి? యేసుప్రభుని వెతుకుతున్నారు. అవునా? యేసుప్రభుని ఎందుకు వెతుకుతున్నారు? యేసుప్రభు ముందు సందర్భంలో ఆయన అద్భుతం చేశారు. 5,000 మందికి ఆహారం పెట్టారు. అంటే ఆయనతో ఉంటే మనకి ఏ కొదువ ఉండదని ఆహారానికి. అవునా? యేసుప్రభు కూడా ఈ సందర్భం గురించి మాట్లాడుతున్నారు. చూడండి తర్వాత వచనం 25వ వచనం. సముద్రపు అద్దరిని ఆయన కనుగొని, బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితవని అడుగుగా, యేసు మీరు సూచనలను చూచటం వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందటం వలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారం కొరకు కష్టపడు కానీ నిత్యజీవం కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చెను. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. యేసుప్రభు ఎందుకు ముద్రింపబడ్డారండి? ఆయన మనకు జీవాహారం ఇవ్వడానికి వచ్చారు భూమి మీదకి. అవునా? అందరికి ముద్రింపబడ్డారు. ఆయన ఎవరు ముద్రించారు? తండ్రి అయిన దేవుడు యేసుప్రభుని ముద్రించారండి. చూడండి, ఇప్పుడు దేనికైనా ముద్ర ఉందంటే ఇప్పుడు గవర్నమెంట్ ముద్ర వేస్తే ఇంకా ముద్రను ఎవరు విప్పలేరు. అవునా? ఇప్పుడు యేసుప్రభు దేనికి ముద్రింపబడ్డారు? జీవాహారం ఇవ్వడానికండి. ఆయన జీవాహారం ఇవ్వడానికి వచ్చారంటే భూమి మీద ఆయన గురించి విని మనం జీవాహారాన్ని అనుభవించడమే. యేసుప్రభు ఏం చెప్పారు ఇక్కడ? చూడండి 27వ వచనం. క్షయమైన ఆహారం కొరకు కష్టపడు కానీ నిత్యజీవం కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడి మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. దేని కొరకు కష్టపడద్దు అంటున్నారండి? క్షయమైన ఆహారం కొరకు. క్షయమైన ఆహారం అంటే మనం తినే ఆహారం అండి. ప్రతిరోజు తినే ఆహారం కొరకు కష్టపడొద్దు అంటున్నారు. అంటే కష్టపడొద్దని కాదండి, చింతించొద్దని. అవునా? ఇంగ్లీష్లో ఉంటుంది చింతించొద్దని.
మరి కష్టపడిపోతే మరి తిండి ఎవరు పెట్టరు కదండి, తిండి రాదు కదా భోజనం. ఇక్కడ సందర్భం యేసుప్రభు ఏం చెప్తున్నారంటే చింతించొద్దు అంటున్నారు. దాని కొరకు దేని కొరకు కష్టపడమంటున్నారు? జీవాహారం కొరకు కష్టపడమంటున్నారు. అంటే ఆయన కొరకు ఆయన ఆహారాన్ని ఇస్తారు. అందరికి ముద్రింపడ్డారు ఆయన. ఆ ఆహారాన్ని తీసుకుంటే మనం ఏం కలిగి ఉన్నామో, మనం ఎంత గొప్ప జీవితం కలిగి ఉన్నామో, ఈ భూమి మీద ఎలా నడిపించబడతామో వాక్యంలో చూద్దాం. సరే 41వ వచనం నుంచి చూడండి. కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సనుగుకొనుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా, ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదాం కదా, నేను పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగో చెప్పుచున్నాడని యేసుప్రభుని ఎప్పుడైతే ఆ మాట పలికారో తర్వాత సందర్భంతో యేసుప్రభు మాట్లాడతారండి. చేత వినండి 43వ వచనం. అందుకు యేసు, మీలో మీరు సనుగు కొనకుడి, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షిస్తేనే కానీ ఎవడను నా యొద్దకు రాలేడు. అంత్యదినమున నేను వారిని లేపుదును, వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి ఉన్నది గనుక, తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతివాడును నా యొద్దకు వచ్చును. దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడను తండ్రిని చూచి ఉండలేదు. ఈయనే నా తండ్రిని చూచి ఉన్నవాడు. విశ్వసించేవాడే నిత్యజీవం గలవాడు. జీవాహారమును నేనే. మీ పితరులు అరణ్యంలో మన్నాను తినినను చనిపోయిరి. దీనిని తినివాడు చావకుండానట్లు పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. యేసుప్రభు మాట్లాడుతూ పాత నిబంధనలో జరిగిన సందర్భం గురించి మాట్లాడారండి. అంటే దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని మన్నాతో ఎలా పోషించాడు? ఎన్ని సంవత్సరాలు పోషించాడండి దేవుడు? ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని పోషించాడు. అవునా? ఇప్పుడు యేసుప్రభు ఎందుకు ఆ సందర్భం మాట్లాడారంటే యేసుప్రభుని వారు నమ్మట్లేదు. ఎవరు నమ్మట్లేదండి? యూదులు యేసుప్రభుని నమ్మట్లేదు. అందుకే ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేశారు. హల్లెలూయా. సరే, ఈ సందర్భం చూద్దాం. చూడండి, మన్నా సందర్భంలో దేవుడు మన్నా ఇచ్చినప్పుడు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. జనులు ఆయాసమును గురించి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపం రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములో ఒక కొనను దహింపసాగెను. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకొన్నప్పుడు ఆ అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అని పేరు పెట్టబడెను. 4వ వచనం. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇజ్రాయేలీలను మరలా ఏడ్చి, మాకెవరు మాంసము పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకముకు వచ్చున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిలెను. ఈ మన్నా కాక మా కన్నులు ఎదుట మరి ఏమీ లేదని చెప్పుకొనిరి. ఏమంటారండి ఇజ్రాయేల్ ప్రజలు? దేవుడు వారికి ఆకలేసినప్పుడు మన్నా ఇచ్చారండి. ఎక్కడి నుంచి ఇచ్చారు? మన్నా ఎక్కడి నుంచి ఇచ్చారండి? ఆకాశం నుంచి ఇచ్చారు. మన్నాకు మరో పేరు ఆకాశ ధాన్యం అని పేరు. ఏం పేరండి? ఆకాశ ధాన్యం. ఇప్పుడు భూమికి ధాన్యం ఎలాగుందో ఆకాశానికి కూడా ధాన్యం ఉందండి, అదే మన్నా. దేవుడు ఆకాశంలో నుంచి మన్నాను కురిపించినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు తిన్నారండి. తిన్న తర్వాత వారికి ఏం అవసరం వచ్చింది? మాంసం కావాలంటండి. అవునా? మాంసం కావాలని వారు ఆశపడుతున్నారు. ఎందుకంటే మాంసానికి బాగా అలవాటు పడ్డారు. అంటే ఇజ్రాయేల్ ప్రజలనే కాదండి, ఇజ్రాయేల్ ప్రజలతో కొంతమంది వస్తారు, బాగా మాంసాన్ని ఇష్టపడే ప్రజలు వాళ్ళు కలిసిపోతారు. ఎవరండి? మిశ్రిత జనం అంటారు వాళ్ళని. ఎవరు వాళ్ళు? మిశ్రిత జనం. వారితో కలవడం వల్ల ఇజ్రాయేల్ ప్రజలు కూడా అలాగే అయిపోతారు. చూడండి, సహవాసం సరిగ్గా లేకపోతే ఏమవుద్దండి? సరైన సహవాసంలో మనం లేనప్పుడు మనం కూడా వారిలాగా అయిపోతాం. అవునా? సరైన సహవాసం ఉన్నప్పుడే మనం క్రమంలో వెళ్ళగలం. ఇక్కడ ఏం జరిగింది? మాంసం అడుగుతున్నారు. మాంసం అడిగినప్పుడు తర్వాత సందర్భాన్ని ఏంటంటే మోషేకి ఇప్పుడు మాంసం ఎలాగివ్వాలి? మోషేని అడుగుతుంటారు, మాకు మాంసం కావాలని. ఇప్పుడు ఈ మన్నా తప్ప మాకేం కనిపించట్లేదు. మేము ఐగుప్తులో ఏమేమి తిన్నారండి? ఐగుప్తులో 5వ వచనం చూడండి. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిలను. ఎలా తిన్నారంటే అండి? ఉచితంగా తినారంట. అవునా? వారు ఉచితంగా తిన్నారా, కష్టపడి తిన్నారండి?
ఐగుప్తులో వారు ఉచితంగా తినలేదు, కష్టపడి తిన్నారండి, శ్రమ పడ్డారు. అవునా? వారు శ్రమ పడితేనే వారికి ఆహారం పెడతారు. వారు బానిసలు అక్కడ. ఐగుప్తులు ఎవరండి? ఐగుప్తులో ఇజ్రాయేల్ ప్రజలు బానిసలుగా ఉన్నప్పుడు వారికి ఉచితంగా ఎవరు? కానీ ఇజ్రాయేల్ ప్రజలు ఏం చెప్పుకుంటున్నారు? ఉచితంగా ఇచ్చారని చెప్పుకుంటున్నారు. అవునా? అంటే ఏం చెప్తున్నారు? మాటలు మార్చి చెప్తున్నారు. అవునా? చూడండి, ఒక అవసరత వచ్చినప్పుడు మనకు ఉన్నది ఇవ్వబడింది నచ్చలేనప్పుడు మాటలు మార్చి వేరే దానికోసం ఆశపడతాం. అవునా? వీరు కూడా అలాగే చేస్తున్నారండి. అది మనుషుల స్వభావం. ఇప్పుడు దేవుడిచ్చిన మన్నాను వద్దనుకొని ఏం కావాలనుకుంటున్నారు? మాంసం కావాలనుకుంటున్నారు. ఇంకేం జ్ఞాపకానికి వస్తున్నాయి? వారు తిన్న కాయగూరలు. ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిలిందంటండి. ఎందుకు అలా మాట్లాడుతున్నారు? దేవుడు వారి కళ్ళ ఎదురుగా అద్భుతం చేసిన వారు నమ్మలేకపోతున్నారు కాబట్టి అలా మాట్లాడుతున్నారు. దేవుడు వారి ప్రాణానికి విమోచన ఇచ్చాడండి. దేవుడు చేసిన అద్భుతాన్ని నమ్మలేకపోతున్నారు కాబట్టి ఈ మాటలు వస్తున్నాయి. ఎవరి మీద సనుగుతున్నారు? దేవుడి మీద సనుగుతున్నారు. యేసు ప్రభు ఎదురుగా వచ్చి నేనే మీ జీవాహారం అన్నప్పుడు ఎవరి మీద సనుగుతున్నారు? వాళ్ళు యేసు ప్రభు మీద. సనుగులు ఎక్కడ ఆగట్లేదండి, సనుగులు కంటిన్యూ అవుతున్నాయి. అవునా? పాత నిబంధనలు ఉన్న సనుగులు కొత్త నిబంధనలు వస్తున్నాయి. అవునా? సరే, ఇప్పుడు వీరు ఉచితంగా తినలేదండి. కష్టపడి శ్రమపడి బానిసలుగా భరించి కష్టం ఎంతో పడి వారు తిన్నారు. కానీ వారు ఏం మాట్లాడుతున్నారు? మా ప్రాణాలు సొమ్మసిల్లాయి అంటున్నారు ఈరోజు. కానీ దేవుడు కృపించేవాడండి. వారు అలాగా ఉండి మాంసం అడిగినప్పుడు కూడా దేవుడు కృపణిస్తాడు. హల్లెలూయా. సరే, ఏం జరిగిందో చూడండి. 11వ వచనం. మోషే యెహోవాతో మాట్లాడతాడు. అంటే మోషేను వారు ఎప్పుడైతే అడిగారో మోషే యెహోవాకు మొరపెట్టుకుంటాడు. 11వ వచనం. కాగా మోషే యెహోవాతో ఇట్లనెను, నీవేళ నీ సేవకునికి బాధించితివి, నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారము నా మీద పెట్టనేలా? నేనే ఈ సర్వ జనమును గర్భమును ధరించితినా? నేనే వీరిని కంటినా? పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకు ఎక్కడిది? వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుచున్నారు. ఏమడుగుతున్నారండి? మోషేని తినేస్తున్నారు మాకు మాంసం కావాలని. మోషేకి ఏం చేయాలో అర్థమవట్లేదు. ఇప్పుడు ఇంతమంది ప్రజలకి ఎలా పెట్టాలి మాంసం అని ఆలోచిస్తున్నాడు. ఆలోచించి ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుడితో మాట్లాడుతున్నాడు. మోషే దేవుడితో మాట్లాడుతున్న సంగతి కూడా మర్చిపోయి దేవుడితోని ఈ సందర్భం అంతా ఈ అధ్యాయంలో సగం మాట్లాడతాడండి మోషే. చూడండి ఇంకేం మాట్లాడతాడు. 21వ వచనం. అందుకు మోషే, నేను ఈ జనుల మధ్య ఉన్నాను, వారు 6,00,000 పాదచారులు, వారు నెల దినములు తినుటకు వారికి మాంసం ఇచ్చేదనని చెప్పితివి. వారు తృప్తిగా తినట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలన? వారు తృప్తిగా తినట్లు సముద్రపు చేపలన్నీ వారి నిమిత్తము కూర్చవలన అనెను. మోషే ఇంకేం మాట్లాడారండి? ఎంతమంది వాళ్ళు? 6,00,000 పాదచారులు. అవునా? అంతమంది జనం ఉన్నప్పుడు మోషే కంగారు పడుతున్నాడు. ఏం చేయాలని, ఎలా చేయాలని తన సామర్థ్యంతో ఆలోచించి బాధపడుతున్నప్పుడు దేవుడు మోషేకి ఏం జవాబు ఇచ్చాడో చూడండి. 23వ వచనం. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరినో లేదో ఇప్పుడు చూచెదవు. దేవుడు ఏమంటున్నారండి? యెహోవా బాహువు తక్కువైందని. అంటే దేవుని సామర్థ్యాన్ని నువ్వు నమ్మట్లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమైనా చేయగలడా? లేదండి. మన్నాను కురిపించిన దేవుడు మాంసాన్ని కూడా ఇవ్వగలడు. మోషే ఎలా ఆలోచిస్తున్నాడు? ఇంతమంది జనులకి మాంసం ఇవ్వాలంటే అన్ని జంతువులను చంపాలి. అవునా? అన్ని జంతువులు చంపాలని ఎలాగని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఇచ్చిన జవాబు ఏంటి? వారికి నేను మాంసాన్ని ఇస్తాను, నేను ఇవ్వగల దేవుడిని నమ్ము అని అంటున్నారు. దేవుడు ఏం చేశారో చూడండి. 24వ వచనం. మోషే బయటికి వచ్చి యెహోవా మాటలను జనులతో చెప్పి జనుల పెద్దల్లో నుండి 70 మంది మనుషులను పోగు చేసి గుడారము చుట్టూ వారిని నిలవబెట్టగా యెహోవా మేఘంలో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించరు కానీ మరలా ప్రవచింపలేదు. ఏం చేశారండి? 70 మంది మీదకి ఎవరు వచ్చారు? దేవుని ఆత్మ వచ్చిందండి. దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఏం చేశారు? వాళ్ళు ప్రవచించారు దేవుడి కోసం. అవునా? దేవుడి గురించి మాట్లాడినప్పుడు అద్భుతం జరిగిందండి. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. అవునా? ఇప్పుడు మనం మాట్లాడితే జరుగుతుంది లేదండి? ఖచ్చితంగా జరుగుతుంది. అదే నమ్మాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. మనం ప్రవచించినప్పుడు కూడా ఖచ్చితంగా అద్భుతం చూస్తాం. ఇక్కడ ఏ అద్భుతం జరిగిందో చూద్దాం. 27వ వచనం చూడండి.
అప్పుడు ఒక యవనుడు మోసే యొద్దకు పరిగెత్తి వచ్చి, ఎల్దాదు మేదాదులో పాలెములో చిన్నారని చెప్పగా, మోషే ఏర్పరచుకునే వారిలో నూని కుమారుడును మోషేకు పరిచారకుడైన యెహోషువ, మోషే నా ప్రభువా వారిని నిషేధింపమని చెప్పాను. అందుకు మోషే, నా నిమిత్తము నీకు రోషము వచ్చిన యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగా కానీ అతనితో అనెను. ఇక్కడ సందర్భం ఏంటంటే, ఒక ఇద్దరు పాలెంలో ఉండిపోతారండి. అప్పుడు యెహోషువ ఇచ్చి ఆపమంటాడు. ఆపమన్నప్పుడు, లేదు దేవుని ఆత్మ ఉంది, దేవుడు అద్భుతం చేయబోతున్నాడు, నువ్వు ఆగని మోషే యెహోషువతో చెప్తాడు. ఎందుకంటే దేవుడు అద్భుతం చేయబోతున్నాడని, వారు ప్రవచిస్తే జరుగుతుందని. ఎందుకంటే మనుషుల మీదకి దేవుని ఆత్మ ఎప్పుడైతే దిగి వస్తాడో మాట్లాడినప్పుడు అద్భుతం జరుగుతుందండి, ప్రవచించినప్పుడు. 31 వచనం చూడండి. తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రం నుండి పూరేళ్లను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణం అంత దూరం వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడచేసెను. కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకొని చుండిరి. తక్కువ కూర్చుకొనిన వాడు 100 తూములను కూర్చుకొనెను. తరువాత వారు తమ కొరకు పాలెము చుట్టూ వాటిని పరచిరి. ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందును నుండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. ఇక్కడ సందర్భం ఏంటంటే, తర్వాత జరిగింది, దేవుడు మాంసం ఇస్తాడండి. పూరెళ్ళు అంటే పక్షులండి. ఏంటండి? పక్షుల్ని ఎప్పుడైతే దేవుడు గాలిలో నుంచి రప్పిస్తాడండి, పక్షులు ఎక్కడ ఎగురుతాయి? గాలిలో ఎగురుతాయి కదండి. గాలిలో ఎగిరినప్పుడు దేవుడు ఎప్పుడైతే ఆయన సన్నిధి నుంచి ఒక గాలిని పంపించాడో ఆ గాలి వెళ్ళి పక్షులు తీసుకొస్తుందండి. అవి చాలా గుంపులు గుంపులుగా ఉంటాయి. వీరి వీరి వీరు తినే కంటే ఇంకా మిగిలి ఉంటాయండి. అవునా? అన్ని పక్షుల్ని దేవుడు పంపిన గాలి తీసుకొని వస్తుంది. ఆ పక్షుల్ని తీసుకొచ్చి ఎవరి మీద పడతాయి? ఇశ్రాయేలు ప్రజల మీద. వాళ్ళు ఉన్న చోట గుంపులు గుంపులుగా పడినప్పుడు వారు ఆ మాంసాన్ని తింటారు. అవునా? హల్లెలూయా. దేవుడు అద్భుతాలు అలాగే ఉంటాయండి. దేవుడు ఏమైనా చేయగలడు. అవునా? పక్షుల్ని సృష్టించింది ఎవరు? యేసుప్రభే కదండి. పక్షులు ఎవరి కొరకు నియమించబడ్డాయి? పక్షులు జంతువులన్నీ మన కొరకేనండి, మనుషుల కొరకే. మనుషులకి వాటి మీద అధికారం ఉంది. అవునా? అయితే దేవుడు వాటినే ఇశ్రాయేలు ప్రజలకి ఆహారంగా ఇచ్చాడు. వీరేం చేశారు? వీరు ఎంత దాకా తిన్నారండి? చూడండి 32వ వచనం. కావున జనులు ఆ దినమంతయు రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరెలను కూర్చుకొని చుండిరి. తక్కువ కూర్చుకొనిన వాడు 100 తూములను కూర్చుకొనెను. తరువాత వారు తమ కొరకు పాలెము చుట్టూ వాటిని పరిచిరి. ఏం చేశారండి? వారున్న పాలెమంతా మొత్తం చుట్టూ పరిచారండి. పరిచినప్పుడు వారికి తర్వాత ఏమొచ్చింది? తెగులు వస్తుంది. ఎందుకు వస్తుందంటే, వారు తినదానితో సంతృప్తి పడక ఇంకా వాటిని దాచుకుంటారండి. ఏం చేస్తారు? దాచుతారు. ఇంకా అవి దాయకూడదు. ఎందుకంటే దేవుడు రేపు కూడా ఇవ్వగలవాడు. ఎందుకు? వారు చేస్తున్న పని బట్టి తెలుస్తుంది. చూడండి ఇక్కడ ఏమని ఉంది, దానికి ఒక పేరు పెట్టబడుతుంది. 34వ వచనం. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అని పేరు పెట్టబడెను. జనులు కిబ్రోతు హత్తావా నుండి హజేరోతుకు ప్రయాణమైపోయి హజేరోతులో దిగిరి. అర్థం ఏంటండి? హత్తావా అంటే, కిబ్రోతు హత్తావా అంటే దురాశ అండి. అంటే దేవుడిచ్చిన దానికి సంతృప్తి పడక ఇంకేం ఆశిస్తున్నారు? దేవుడిచ్చిన దాన్ని ఇంకా దాన్ని ఏం చేస్తున్నారు? దాచుకుంటున్నారండి. ఏం చేస్తున్నారు? దాచుకుంటున్నారు. అంటే దాచుకోవడం తప్ప? దాచుకోవడం తప్ప అంటే వారి ఉద్దేశం ఏంటి? ఇంకా దొరుకుతుందా లేదని దురాశ. ఏంటి? ఇంకా ఇంత దొరికింది కదా, మనం ఇంకా రానున్న దినాల్లో, రేపు ఎల్లుండు తర్వాత దినాల్లో భవిష్యత్తులో ఇవి తినాలి మేము, అందుకని దాచుకుంటారు. ఆ పనిని బట్టి ఏం చెప్తున్నారు వాళ్ళు? దేవుడు రేపు ఇవ్వలేడేమో అనుమానం అనమాట. ఏం అనుమానం అండి? దేవుడు రేపు ఇవ్వలేడేమో అని అనుమానిస్తున్నారు. అవునా? ఎప్పుడైతే వారు అనుమానించారో దేవుడు ఏం చేశాడు? ఒక తెగుళ్ళు పంపించాడండి. అంటే దేవుడు మన్నా ఇచ్చిన తర్వాత మన్నా ద్వారా దేవుడు వారిని పోషిద్దాం అనుకున్నాడు. అవునా? వారి మధ్యలో ఏం అడుగుతున్నారు? మాంసం కావాలంటున్నారు. అవునా? ఇంకేం మాటలు ఏం మారుస్తున్నారు? వారికి ఐగుప్తులో వారు ఎంతో కష్టపడేవారు. ఐగుప్తులో వారు ఎంతో కష్టపడి జీవించేవారు. చివరికి మాకు ఉచితంగా అన్నీ వచ్చాయి, మేము ఏ కష్టం పడలేదు, మేము బాగానే ఉన్నాం, ఇక్కడికి వచ్చి మమ్మల్ని చంపేస్తారని దేవుడి మీద సనుగుతున్నారు. కానీ దేవుడు ప్రేమించాడా లేదండి? దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ప్రేమించాడు. అవునా? వీరు ఎంత సరిగినా దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడండి. వారు నమ్మగలిగారా లేదండి? మన్నా దేవుడు ఇచ్చాడని. ఎక్కడి నుంచి ఇచ్చాడు దేవుడు? ఆకాశంలో నుంచి దేవుడు ఇచ్చాడు. అవునా? మొదటి అద్భుతంలోనే దేవుణ్ణి వారు నమ్మలేకపోయారు. ఎందుకు? దేవుడు మన్నాని
ఆకాశంలో నుంచి ఇచ్చాడనే సంగతి వారు మర్చిపోయారు కాబట్టి నమ్మలేపారు. ఇంకా మన్నాకున్న పేరేంటండి చూడండి, కీర్తనలు 78వ కీర్తన చూడండి. 23వ వచనం చూడండి. కీర్తనలు 78, 23వ వచనం. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరచెను, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను, దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఇంకా ఎవరి ఆహారం ఏంటి ఇది? దేవదూతల ఆహారం, ఆకాశ ధాన్యం అని పేరు. అవునా? దేవదూతల ఆహారం అంటే ఒక దేవదూత ఎంతమందిని చంపగలదండి? ఒక దేవదూత ఎంతమందిని చంపగలదు? పాత నిబంధనల యుద్ధంలో ఎంతమందిని చంపింది ఒక దేవదూత? 185,000 మందిని చంపింది. అవునా? 185,000 మందిని చంపిందంటే ఆ దేవదూతకి దేవుడు ఎంతో సామర్థ్యాన్ని ఇచ్చాడు. అవునా? ఆ దేవదూతల కాపుదలతోనే మనం భూమి మీద నడిపించబడుతున్నాం. హల్లెలూయా. ఎవరు కాపుదలండి? దేవదూతల కాపుదలతో నడిపించబడుతున్నాం. చూడండి, కీర్తనలు 91, 12వ వచనం చూడండి. కీర్తనలు 91, 12వ వచనం. 11వ వచనం చూడండి. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. ఎవరు పట్టుకుంటారండి? దేవదూతలు తమ చేతులతో మనల్ని పట్టుకుంటాయండి. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? ప్రతిదినము మనల్ని దేవదూతలు కాపాడుతున్నాయి. హల్లెలూయా. మనకు కాపుదల ఉందండి. మనకి దేవదూతలు కనబడవని కాపుదల లేదని కాదు. అవునా? హల్లెలూయా. దేవదూతల కాపుదల మనకుంది. దేవదూతల కాపుదలతోనే మనం భూమి మీద నడిపించబడుతున్నాం. అవునా? ఇంత కృపను మనం పొందుకున్నాం. హల్లెలూయా. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనం ఇంత కృపను భూమి మీద కలిగి ఉన్నాం. అది మనుషులుగా మనకు కొన్నిసార్లు అర్థమవుదు, దేవుడు ఇంత కృపనిచ్చాడని. అదే నేను కృప అర్థమైతేనే దేవుడిచ్చిన జ్ఞానం అర్థమవుతుంది. కృప అర్థమవకపోతే జ్ఞానం అర్థమవుదు. దేవుడు వాక్యంలో ఏం జ్ఞానం ఇచ్చాడో. అవునా? ఇప్పుడు మనం కృపను పొందుకున్నాం. హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలు మన్నాను వద్దని మాంసాన్ని అడిగినప్పటికీ దేవుడు మాంసాన్ని ఇచ్చాడు లేదండి. వారు అత్యాశకు పోయినా దేవుడు వారిని నడిపించాడండి. అవునా? వారు తెగులు చేత వారికి అజ్ఞానంగా ప్రవర్తించి తెచ్చుకున్నారు, కానీ దేవుడు 40 సంవత్సరాలు మన్నాతో పోషించాడండి. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. చూడండి, ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 5వ వచనం చూడండి. నేను మీ దేవుడినైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మను అరణ్యంలో నడిపించితిని. మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు. హల్లెలూయా. ఏమైందండి? అంటే ఒంటి మీద బట్టలు పాతవైపోలేదు, చెప్పులు అరిగిపోలేదండి. అర్థం, దేవుడు దేంతో పోషించాడు? దేంతోనండి? చూడండి, నిర్గమకాండం 16వ అధ్యాయం చూడండి. నిర్గమకాండం 16వ అధ్యాయం 35వ వచనం. నిర్గమకాండం 16వ అధ్యాయం 35వ వచనం. ఇశ్రాయేలీలు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినిచుండిరి. వారు కనాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి. ఎక్కడ వరకు అండి? కనాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నానే తిన్నారండి. అంటే 40 సంవత్సరాలు కనాను దేశంలోకి అడుగుపెట్టిన తర్వాత మన్నా అయిపోయిందండి. చూసారా? దేవుడు కనాను దేశానికి తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఎక్కడికండి? కనాను దేశంలోకి ఆయన అడుగు పెట్టించాడు. అంటే దేవుడు ఆకాశంలో నుంచి మన్నాను కురిపించి వారికి బలాన్ని ఇచ్చి నడిపించాడండి. మన్నాతోనే పోషించాడు దేవుడు. 40 సంవత్సరాలు నడిపించబడడం అంటే అది చిన్న విషయం కాదండి. ఆ 40 సంవత్సరాల్లోనే అనేక మంది పిల్లలు పుట్టారు. అవునా? పిల్లలు పుడతారు లేదండి. కుటుంబాలుగా వారు విస్తరించారు. 40 సంవత్సరాలు విస్తరించి తర్వాత పిల్లలు పుట్టారు. వారిని ఎవరు పోషించారు? వారిని కూడా దేవుడే పోషించాడండి. అవునా? 40 సంవత్సరాలు దేవుడు మన్నానిచ్చి పోషించిన తర్వాత వారి జీవితంలో ప్రతి మేలు దేవుడే చేశాడండి. అవునా? ఈరోజు యేసుప్రభు మనం ముందు సందర్భంలో ఏం చూసాం? యేసుప్రభు మన్నా గురించి మాట్లాడారు. చూడండి, యోహాను సువార్త
యోహాను సువార్త 6వ అధ్యాయం 46వ వచనం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 46వ వచనం. దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు. ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. విశ్వసించువాడే నిత్యజీవం గలవాడు. జీవాహారం నేనే. మీ పితరుల అరణ్యంలో మన్నాను తినినను చనిపోయిరి. దీనిని తినివాడు చావకున్నట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజిస్తే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేను ఇచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్ను. ఏమన్నారండి చివరికి యేసుప్రభు? పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం నేనే. ఆహారం ఏమని చెప్పారు? ఏ ఆహారం ఏంటి అది? జీవాహారం. అంటే యేసుప్రభు ఏం మాట్లాడారు? మన్నాని తిన్నవారు చనిపోయారని. అంటే మన్నాని దేవుడు ప్రజలు తిన్న తర్వాత 40 సంవత్సరాలు నడిపించి కనాను దేశం నడిపించి వాళ్ళు గడిచిన సంవత్సరాలు కొలిది వారు వయసు పెరుగుతున్న కొలిది చనిపోయారు లేదండి. అంటే ఇక్కడ యేసుప్రభు మాట్లాడుతున్న మర్మం ఏంటంటే మనం నిత్యం జీవిస్తామని. హల్లెలూయా. యేసుప్రభు వచ్చింది భూమి మీదకి నిత్య జీవం అవ్వడానికి అండి. దేవుడు మన కృపను విడుదల చేశారు. అవునా? ఎవరు ఆ జీవాహారం? యేసుప్రభే. చూడండి 51వ వచనం. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనా ఈ ఆహారం భుజిస్తే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేను ఇచ్చే ఆహారం లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ జీవాహారం ఏంటి? ఇప్పుడు యేసుప్రభు శరీరం అండి. అవునా? యేసుప్రభు శరీరాన్ని ఎవరైతే తింటారో వారు ఎవరి జీవంతో భూమి మీద నడిపించబడతారు? ఎవరి జీవం అండి? యేసుప్రభు జీవంతో నడిపించబడతాం. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారండి? ఖచ్చితంగా నడిపించబడతాం. యేసుప్రభు ఎప్పుడైతే ఈ మాట చెప్పారో వెంటనే ఎవరు వస్తారు? 52వ వచనం చూడండి. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించింది. యేసుప్రభుని ఎలా చూస్తున్నారు? యేసుప్రభు శరీరం గురించి మాట్లాడితే ఆయన శరీరాన్ని ఆయన ఎలా తిననీయగలడని, అంటే మనం ఎలా తింటాం ఆయన శరీరాన్ని అంటే వారు ఏ నేత్రాలతో చూస్తున్నారు? యేసుప్రభుని చూపుతో చూస్తున్నారండి. అంటే కళ్ళతో, హృదయంతోని యేసుప్రభుని చూస్తే అర్థమవుతుందండి. దేంతో చూడాలి? హృదయంతోని. అవునా? దేవుని వాక్యాన్ని ఎప్పుడు మనం గ్రహించగలం? హృదయంలోనే గ్రహించగలమండి. అందుకే వాక్యం వినాలి. వాక్యం వింటున్నప్పుడు హృదయంలో వాక్యం నింపబడుతుంది. వాక్యం నింపబడినప్పుడు మనకేమొస్తుంది? హృదయంలో విశ్వాసం వస్తుంది. విశ్వాసపు చూపు ద్వారా మనం ప్రయాణించగలం. ఏ చూపండి? విశ్వాసపు చూపు ద్వారా. మనిషి చూపు ద్వారా వెళ్తే మోసపోతాం. అవునా? ఒక సందర్భంలో చెప్పాను, సమూయేలు దావీదుని అభిషేకించడానికి వెళ్ళినప్పుడు దావీదుని ఎలా చూశాడు? దావీదు అన్నలు ఎత్తుగా ఉన్నప్పుడు వీరే దేవుడు అభిషేకిస్తున్న రాజు అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చెప్పాడు? నువ్వు చూపు ద్వారా వెళ్ళకు. అవునా? నేను హృదయాన్ని లక్ష్య పెడతాను కానీ మనుషులు చూపు ద్వారా వెళ్ళేది నేను లక్ష్య పెట్టనని. సమూయేలు ఎలా వెళ్ళాడు? చూపు ద్వారా వెళ్ళాడు. ఇప్పుడు యేసుప్రభుని ఎలా చూస్తున్నారు అక్కడ యూదులు? చూపుతో చూస్తున్నారండి, కళ్ళతో. సరే చూడండి 52వ వచనం. యూదులు ఈయన తన శరీరం ఎలాగో తిననీయగలని ఒకరితోనొకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవం గలవారు కారు. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. చూసారా యేసుప్రభు ఏం మాట్లాడే? చివరికి నిత్య జీవం కోసం మాట్లాడుతున్నారండి. అంటే మనం నిత్యం జీవిస్తాం. హల్లెలూయా. ఎంతమంది ఆనందిస్తారండి? మనం నిత్యం జీవిస్తామండి భూమి మీద. అంటే యుగ యుగాలకి జీవిస్తామని. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? శరీరంలో భూమి మీద ఉన్నాం. మరి ఈ భూమి మీద శరీరంలో ఉన్నప్పుడు మనకి ఈ భూమి మీద శ్రమ ఉందండి. ఈ భూమి మీద ఏముంది? ఏంటి ఆ శ్రమ అంటే? ఈ భూమి మీద ఎవరున్నారండి? అపవాది ఉన్నాడండి. అపవాదే శ్రమ. కానీ యేసుప్రభు ఇచ్చిన అద్భుతమైన వాగ్దానం చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. యేసుప్రభు ఏం చెప్తున్నారండి? లోకములో మీకు శ్రమ కలుగుతుందండి. మనం ఎక్కడున్నాం? మనం లోకంలో ఉన్నామండి. అవునా? భూమి మీద ఉన్నాం. ఈ భూమి మీద మనం ఉన్నప్పుడు మనకు శ్రమ కలుగుతుంది. అవునా? యేసుప్రభు చెప్తున్నారు, ఆయనను మీరు ధైర్యం తెచ్చుకోండి అంటున్నారు. ఎలా వస్తుందండి ధైర్యం? యేసుప్రభు గురించి మనం విన్నప్పుడు వస్తుందండి. అవునా? వాక్యం వింటే మనం ధైర్యాన్ని అనుభవిస్తాం. ఎందుకంటే ఈ భూమి మీద మన సామర్థ్యంతో నడిపించబడలేం. ఈ భూమి మీద ఇంకా ఎవరున్నారు? అపవాది ఉన్నాడండి. అదే శ్రమ మనకి.
అవునా? ఈరోజు శరీరంలో వస్తున్న ప్రతి బలహీనత, ప్రతి అనారోగ్య స్థితి ఎవరు కలుగు చేస్తున్నారు? శరీరంలో అపవాది కలుగు చేస్తాడండి. అవునా? యాక్సిడెంట్లు ఎవరు చేయిస్తాడు? అపవాది చేయిస్తాడు. అవునా? ఇలాంటి పరిస్థితుల నుంచి మనల్ని రక్షించేది ఎవరు? అనారోగ్య స్థితి నుంచి, అవునా, యాక్సిడెంట్ల నుంచి, ప్రమాదాల నుంచి ఎవరు కాపాడతారు? యేసుప్రభు కాపాడతారండి. దేవుడు అంత కృపనిచ్చాడు మనకి. అవునా? ఇప్పుడు మనకి ప్రమాదం ఉన్నప్పుడు మనం తెలుసుకున్నప్పుడు మనం ఎలా నడిపించబడాలి? ఎలా నడిపించబడాలండి? మనం నమ్మాలండి. మనం ఎవరము? నీతిమంతులు అని నమ్మాలి. సరే చూడండి. ప్రకటన 2వ అధ్యాయం 17వ వచనం. ప్రకటన 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లరాతి నిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవరికి తెలియదు. హల్లెలూయా. ఎవరికండి? ఇది పొందిన వారికి తెలుస్తుందండి. ఈరోజు మనం పొంది ఉన్నాం. హల్లెలూయా. ఇదే నమ్మాలండి. మనం పొంది ఉన్నామంటే అర్థం ఏంటంటే, ఎవరు జయించారు లోకాన్ని? ఎవరు జయించారండి? యేసు ప్రభు జయించారండి. అదే వాక్యంలో ఉంది. సంగములతో ఆత్మ చెప్పుచున్న వానికి మరుగు ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లరాతి నిత్తును. తెల్లరాతి ఇవ్వడం అంటే మన పాత, ప్రస్తుత, భవిష్యత్తు ప్రతి పాపం కడగబడిందండి. ఎవరు కడిగారు? ఎవరు రక్తంతో? యేసు ప్రభు రక్తంతో మన ప్రతి పాపం కడగబడింది. కడగబడినప్పుడు మనం ఎలా అవుతాం? నల్లరాయి ఏమవుతుంది? తెల్లరాయి అవుతుందండి. హల్లెలూయా. తర్వాత ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. ఏం పేరు ఉంటుంది? క్రొత్త పేరు. పాపిని దేవుడు ఎలా మారుస్తున్నాడు? యేసుప్రభునిచ్చి ఆయన రక్తంతో, యేసుప్రభు రక్తంతో కడిగి నీతిమంతులుగా మార్చాడండి. క్రొత్త పేరేంటి ఈరోజు? మనం నీతిమంతులమని. అవునా? క్రొత్త పేరుండును, పొందిన వానికే కానీ అది మరి ఎవరికి తెలియదు. కృపావాక్యం వింటున్నప్పుడు మనం అనుభవిస్తామండి. హల్లెలూయా. దేవుడు మనకి ఎంత కృపనిచ్చాడో. ఇప్పుడు ఎంత కృపనిచ్చాడండి? మనకి తెల్లరాయి ఇచ్చాడు. అవునా? తర్వాత క్రొత్త పేరు ఇవ్వబడింది. ఆ కొత్త పేరు ఏంటి? నీతిమంతులమని. మన ప్రతి పాపం క్షమించబడిందండి. పాత, ప్రస్తుత, భవిష్యత్ ప్రతి పాపాన్ని దేవుడు క్షమించి వేశాడు. అవునా? క్షమించబడి మనం ఈరోజు ప్రతిదినం ఏమని నమ్మాలి? మనం క్షమించబడ్డామని నమ్మాలి. ఏం నమ్మాలండి? మనం క్షమించబడ్డామని నమ్మాలండి. ఎంతమంది నమ్ముతున్నారు? నేను క్రీస్తు చేసిన దేవుని నీతినని ప్రతిదినం పలకాలండి. సరే, ఇజ్రాయేల్ ప్రజల మీదకి ఆత్మ వచ్చినప్పుడు ప్రవచించారా లేదండి? ప్రవచించినప్పుడు అద్భుతం కనబడిందా లేదా? మన జీవితంలో నేను క్రీస్తు చేసిన దేవుని నీతినని ప్రవచించినప్పుడు ఖచ్చితంగా మనం దేవుని మేలును అనుభవిస్తామండి. హల్లెలూయా. దేవుడు మేలు చేయవాడని నమ్మడమేనండి మన జీవితంలో. హల్లెలూయా. సరే చూడండి, ఇంకా చూద్దాం. చివరగా 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక చింత యావత్తు ఆయన మీద వేయడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండడి. మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించిడి. ఏం జరుగుతున్నాయండి? లోకమందున్న సహోదరులు ఎవరి శ్రమ వెళ్తుంది? శ్రమ అంటే ఏం చెప్పానండి? అపవాది పనిచేస్తున్నాడండి. అపవాది ఈ భూమి మీద ఉన్నాడు, ఈ లోకంలో. అవునా? ఇప్పుడు ఘోరాలు జరుగుతున్నాయంటే ఎవరి వల్ల? అపవాది వల్లే. మనం కూడా అదే లోకంలో ఉన్నాం. అదే లోకంలో ఉన్నప్పుడు మనల్ని ఎలాగ ఉండమంటున్నాడు దేవుడు? మెలకువగా ఉండమంటున్నాడు. ఎలాగండి? చూడండి, 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారి మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచుదు తిరుగుచున్నాడు. గర్జించి సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచుదు తిరుగుచున్నాడంట. అపవాది మింగడం అంటే ఎక్కడ మింగుతాడంటే ప్రాముఖ్యంగా వాక్యం దగ్గరే మింగేస్తాడండి. ఎక్కడ? వాక్యం దగ్గరే మింగుతాడు. అది మనుషులుగా మనకి అది అర్థమవుతుంది. ఎందుకంటే వాక్యం ద్వారానే మేలు జరుగుతుందని వాడికి తెలుసు. అవునా? జీవాహారం ఎవరిప్పుడు? యేసు ప్రభు. ఆయన జీవం ఇచ్చి నడిపించేవాడు భూమి మీద. ఆయన మాటలు వింటున్నప్పుడు, ఆయన గురించి తెలుసుకుంటున్నప్పుడు ఆయన జీవంతో నడిపించబడతాము. మనం ఎప్పుడు ఆరోగ్యంగానే ఉంటామని అపవాదికి తెలుసు. కానీ దేవుడు ఎంత కృప ఇచ్చాడంటే ఆయన వాక్యాన్ని మనకు వినిపింపజేస్తూ ఉంటాడు. హల్లెలూయా. అందుకు మనం వాక్యాన్ని వినేవారిగా ఉండాలి.
అదే నిబ్బరమైన బుద్ధి అండి. నిబ్బరమైన బుద్ధి అంటే ఏంటి? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండడి, మీ విరోధైన అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. నిబ్బరమైన బుద్ధి అంటే ఏంటి? మనం వాక్యం వినడానికి ఎంతగా ఇష్టపడుతున్నామో, వాక్యం వినడానికి వెళ్తున్నామో అదే నిబ్బరమైన బుద్ధి. అవునా? ఈరోజు నాకు అది లేదంటే దేవుని కృప ద్వారా వస్తుందండి ఆయన అడిగితే. అవునా? దేవుడిని అడిగితే ఇస్తాడా లేదండి? ఇస్తాడు. యేసు ప్రభు ఆయన మానవుడిగా వచ్చి మానవులందరి కొరకు ఏం చేశారండి? శిలువ మీద బలి అయ్యి ఆయన రక్తంతో మన ప్రతి పాపాన్ని కడిగి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. హల్లెలూయా. మనం నీతిమంతులు అని నమ్ముతున్నప్పుడు మన జీవితంలో ఆయన జీవం పనిచేస్తుందండి. అవునా? ప్రతిదినము ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని మనం తీసుకున్నప్పుడు ఆయన జీవంతో నడిపించబడతాం. హల్లెలూయా. ఈ శరీరంలో ఆయన జీవం ప్రవహిస్తుందండి. ఎవరి జీవం? ఎందుకంటే ఆయన జీవం మన ఆత్మకు మన శరీరానికి ఇచ్చాడండి. మన ఆత్మకు మన శరీరంకి. అక్కడ మన్నా దేనికి? మన్నా ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు నడిపించబడాలంటే వారి శరీరంలో శక్తి ఉండాలి. అవునా? మరి ఇప్పుడు ఈ జీవం ఏంటి? ఈ మరుగైన మన్నా ఏంటండి? యేసుప్రభు ఇచ్చిన మన్నా. ఈ మరుగైన మన్నా మన ఆత్మకు శరీరంకి అండి. హల్లెలూయా. మన ఆత్మలో మన శరీరంలో ఆయన జీవంతో నడిపించబడతాం. అందుకు మనం ప్రతిదినం ఏం తీసుకోవాలి? ఆయన జీవాహారం తీసుకోవాలి. ఆయన జీవాహారం ఏంటి? ఆయన శరీరమే. ఆయన రక్తాన్ని తీసుకోవాలి. అదే చివరిగా చెప్పారండి యేసుప్రభు. చూడండి యోహాను సువార్త యోహాను సువార్త 54వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవం గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందుము. జీవం గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించున్నట్టే నన్ను తినివాడును నా మూలముగా జీవించును. హల్లెలూయా. దేవుడు కృప అంత మన ఎళ్ళ అంత అధికంగా ఉందండి. తండ్రి అని దేవుడు మన కొరకు ఎవరినిచ్చారు? యేసు ప్రభునిచ్చారు. అవునా? యేసు ప్రభుని ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని మనం త్రాగుతున్నామంటే ఎవరి జీవంతో నడిపించబడతాం? యేసు ప్రభు జీవంతో నడిపించబడతాం. హల్లెలూయా. మనకి అంత కృపనిచ్చాడు. అందుకే ప్రతిదినము మన గృహాల్లో కూడా రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలండి. ఏం తీసుకోవాలి? రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు ఆయన జీవంతో నడిపించబడతాం భూమి మీద. హల్లెలూయా. సంఘానికి దేవుడు అంత కృపనిచ్చాడు. ప్రతిదినం ఏమని నమ్మాలండి? నేను క్రీస్తు యేసునందు దేవుని నీతినని ఖచ్చితంగా నమ్మి పలకాలండి. అవునా? ఎప్పుడైతే నమ్మి పలుకుతుంటామో మనం దేవుడు మేలును అనుభవిస్తాం. అవునా? ఇశ్రాయేలు ప్రజలు నమ్మి పలికినప్పుడు మేలును అనుభవించారు. అలాగే మనం ప్రతిదినం రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు ఆయన జీవంతో నడిపించబడతాం. హల్లెలూయా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ఫలించి అభివృద్ధి చెందిన కాక. ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. ఆయన మనందరి కొరకు ఆయన శరీరంలో శిక్ష అంతటిని అనుభవించి ఆయన ఆరోగ్యాన్ని మనకిచ్చాడు. ఆయన అంత కృపను మన జీవితంలో ఆయన విడుదల చేశాడు. ఆయన జీవంతో నడిపించబడుతున్నాం. ఈ సమయంలో ఎటువంటి బలహీనత ఉన్నా, ఎటువంటి అనారోగ్య స్థితి ఉన్నా ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలిగిన నమ్మి ఈ రొట్టెని తీసుకోండి. ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. ఆయన రక్తంతో మన ప్రతి పాపాన్ని కడిగారు. ఆయన మన పాత ప్రస్తుత భవిష్యత్ ప్రతి పాపాన్ని కడిగి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఇంత కృపను మన జీవితంలో ఆయన విడుదల చేశాడు. ఇంత కృపను మనం కలిగి ఉన్నాం. ఈ సమయంలో నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని నమ్మి ఈ పాత్రలోని తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు దేవా. తండ్రి నాయన, మీ కృపతో మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు. మీ కృపను గురించి మాకు బోధించినందుకు వందనాలయ్యా. తండ్రి, మీకెంతో ఇష్టమైన కుమారుని మా కొరకు ఇచ్చినందుకు వందనాలు. యేసయ్య చేసిన శిలువ బలియాగాన్ని బట్టి మమ్మల్ని నీతిమంతులుగా తీర్చిన విధానం బట్టి వందనాలు. ఈ దినం దేవా, మీ జీవంతో మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు. మీ ఆరోగ్యంతో నడిపిస్తున్నందుకు వందనాలు. దేవ, ఇది మీ జీవం నాయన. మీ జీవంతో, మీ ఆరోగ్యంతో ప్రతిదినము మమ్మల్ని కాచి కాపాడి నడిపిస్తున్నందుకు వందనాలు. అందుకనైనా మాకు దేవదూతలు మీరు ఇచ్చారయ్యా. దేవదూతల కాపుదలతో నడిపిస్తున్నారు. మీ జీవంతో నడిపిస్తున్నారు నాయన. ఇంత కృపను మీరు మా జీవితంలో విడుదల చేసినందుకు వందనాలు అయ్యా. దేవా, మీ కృపతో, మీ కృపణ గురించి ఇంకా మేము తెలుసుకునే కృపలోకి నడిపించండి. మీ వాక్యాన్ని విని అంచెలంచెలు ఎదిగే కృపను దయచేయండి నాయన. మీ వాక్యాన్ని వినే విషయంలో, మీ వాక్యాన్ని ధ్యానించే విషయంలో దేవ అంచెలంచెలుగా అభివృద్ధి పరచమని వేడుకుంటున్నాను. వినగలే కృపను మాకు దయచేయండి నాయన. మీ వాక్యం ద్వారానే మేము జీవించగలం నాయన. మీ వాక్యం మేము ఆహారం నాయన.
ఈ దినం దేవా జీవాహారమై మమ్మల్ని మీరు నడిపిస్తున్నందుకు వందనాలు. నేను ఇంకా మీ కృపణ గురించి మాకు బోధించి నడిపించమని వేడుకుంటున్నాను. దేవ మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తాను. నేను ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తాను నాన్న. కుటుంబస్తులు ఎవరైనా రక్షణ లేనట్లయితే రక్షణ దయచేయమని వేడుకుంటున్నాను. మీరు ఆకర్షించుకోండి నాయన. మీరు ఆకర్షిస్తేనే ఎవరైనా మీ సన్నిధికి రాగలరు నాయన. మీరు ఆకర్షించుకోమని వేడుకుంటున్నాను నాన్న. అలాగే బిడ్డలు ఎవరైతే ఉద్యోగ వ్యాపారం చేస్తున్నారో వారిని అంచెలంచెలుగా అభివృద్ధి పరచుకోండి నాయన. అలాగే నాన్న మీ జ్ఞానంతో నన్ను మమ్మల్ని అందరినీ నడిపించుకోండి. అలాగే నాన్న మానసికమైన స్థితిలో ఎవరైనా బాధపడుతున్నట్లయితే ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాను. అనారోగ్యమైన స్థితిలో ఉన్నట్లయితే ముట్టి లేవనెత్తే మనం వేడుకుంటున్నాను నాన్న. మీరు స్వస్థపరచువారు, మీరు లేవనెత్తువారు నాన్న. ఎందుకంటే మీరు యెహోవా రాఫా నాయన. మీరు స్వస్థపరచువారు నాన్న. దేవా ఎన్నో అద్భుతాలు చేశారు నాన్న. చనిపోయిన వారిని అనేక మందిని మీరు లేవనెత్తారయ్యా. 4 దినాలైన లాజర్ని మీరు లేవనెత్తారనయ్యా, బ్రతికించారు నాయన. పునరుద్ధాన శక్తితో బ్రతికించారయ్యా. ఈ దినం నాన్న మీ జీవంతో మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు. మీ కృపతో మమ్మల్ని అభివృద్ధి పరుస్తున్నందుకు వందనాలు. నాన్న మమ్మల్ని అంచెలంచెలుగా అభివృద్ధి పరచుకొని ఈ భూమి మీద మీకు సాక్షులుగా మమ్మల్ని ఈ భూమి మీద వాడుకొని మీరే మహిమ ఘనత పొందుకోమని ఈ ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపచేసి మీకు సమాధానము కలుగచేయును గాక. ఆమేన్.